హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ డ్రెస్ మెటీరియల్ అయితే స్టిచ్ చేస్తున్నాము. సో నేనైతే లైనింగ్ టూ మీటర్స్ అయితే తీసుకున్నా అండ్ ఇదైతే మెటీరియల్ కూడా 2 మీటర్స్ ఉంది. దీన్ని మనము ఆది డ్రెస్తో అయితే మనం ఆది డ్రెస్ కొలతలతో తీసుకొని మనం స్టిచ్ చేద్దాము. సో మనమైతే కటింగ్ అయితే ఇదైతే 2 మీటర్స్ క్లాత్ అనమాట. మనము 4 ఫోల్డింగ్స్గా తీసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేసేస్తాము. సో ఆల్రెడీ ఇది 4 ఫోల్డింగ్ మీద ఇలాగా తీసుకుంటున్నాము. ఓపెన్ కట్స్ అన్నీ అవతలకి మనకి ఆపోజిట్ సైడ్ అయితే పెట్టుకోండి, మీకు ఈజీగా కటింగ్ వే అనేది వస్తుంది. కింద పైన సమానంగా ఉండేటట్టు పెట్టుకొని రెడీ చేసుకోండి. చూడండి, ఇలాగా నేను ఇటు సైడ్ ఉన్నాను కాబట్టి అటు ఓపెనింగ్స్ పెట్టాను. మీరు ఎటు పక్క కూర్చుంటారో అటు పక్క ఓపెనింగ్స్ అయితే పెట్టుకోండి. అయితే ఎడ్జెస్ అయితే సమానంగా ఒక లైన్తో డ్రా అయితే చేసుకోండి, ఎడ్జెస్ సమానంగా ఉండేటట్టు. ఎందుకంటే కింద క్లాత్ అటు ఇటు ఉందన్నమాట. సో ఒక లైన్తో ఇట్లాగ ఎడ్జెస్ కట్ చేసుకొని ఇప్పుడు మనం ఆది డ్రెస్ తీసుకొని ఎంత పొడవు ఉంది మన డ్రెస్ అనేది కొలత అయితే పెట్టుకున్నాము. సో ఆది డ్రెస్ని అయితే మొత్తం ఇలాగా లోపలికైతే ఓపెన్ చేసుకోవాలి. పైనుంచి తిరగదిప్పించేసాను డ్రెస్ అంతా. దీన్ని అయితే ఇక్కడ మనం ప్లేస్ చేసుకున్నాము. దీని మీద షోల్డర్ దగ్గర నుంచి మనకి ఎంత ఉంది అని, ఎప్పుడైనా సరే లైనింగ్ పార్ట్ పై పార్ట్ కన్నా తక్కువే ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ లైనింగ్ పార్ట్ తక్కువ ఉంది కదా, దీనికి ఇలాగా మనం తీసుకుందాము. ఇక్కడ నుంచి ఎంత పొడవు ఉందో అంత చూసుకున్నాము. దాన్ని బట్టి మనం పొడవు షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మనం పొడవు అయితే తీసుకోవాలి. నాకు ఇక్కడ 35 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి 35 వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచ్ అయితే ఎడ్జెస్లో 1/2 ఇంచ్ మనము ఖర్చుకి వదులుకొని 35.5 పెట్టుకుంటున్నాము పొడవు. ఇది బయట డ్రెస్ అన్నమాట. లోపల లైనింగ్ ఇప్పుడు మనము 35.5 పెట్టుకొని కట్ చేసుకున్నాము. మనం మెయిన్ డ్రెస్ మెటీరియల్ కట్ చేసుకునేటప్పుడు దానికి 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి. 35.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 35 ఇంచెస్ వచ్చింది. 35.5 ఇంచెస్ ఇలా అయితే పెట్టేసుకుంటున్నా. ఆది డ్రెస్ అయితే ఇలా ప్లేస్ చేసుకొని మనము ఎక్కడెక్కడ మార్కింగ్స్ పెట్టుకోవాలో పెట్టుకున్నాము. సో చూడండి, ఇలా అయితే ప్లేస్ చేసుకున్నా. ఇక్కడ షోల్డర్ పార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అనేది నార్మల్గా అయితే సన్నగా ఉండే వాళ్ళకి 2.5 సరిపోతుంది, లేదంటే 2 పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూడండి కరెక్ట్గా 2.5 ఉంది. షోల్డర్ వచ్చి ఇక్కడ 3.5 ఉంది. మనకి 3 సరిపోతుంది, ఎందుకంటే 1/2 ఇంచ్ నేను నా నడుము సైజు చిన్నది కాబట్టి నాకు 2.5 సరిపోతుంది. మీరు ఆది డ్రెస్ లాగే కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2.5, 3 అని పెట్టుకుంటున్నా, బ్లౌజ్ పెట్టుకున్న విధంగా. ఇంకా ఇది చూడండి, ఎప్పుడైనా సరే ఆర్మ్ దగ్గర ఎంత ఉందో చూసుకుందాము. ఇక్కడ నుంచి చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి సంక పార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడికి మనకి 8.5 వచ్చింది. 8.5 నడుము ఇక్కడ కర్వ్ ఎక్కడైతే తిరుగుందో ఇక్కడి నుంచి మనకి ఎంత వచ్చిందో చూసుకున్నాము. ఇక్కడ 7.5 మీకు ఇక్కడే తెలిసిపోతుంది కర్వ్ ఎక్కడ తిరిగింది. ఇక్కడికి డిఫరెన్స్. ఇక్కడ 8.5 ఉంటే ఇక్కడ 7.5 ఉంది. 1 ఇంచ్ తేడా ఉందన్నమాట. నా నడుము కొలత ఇంత ఉంది. 7.5 అంటే 15 అన్నమాట, బోత్ సైడ్స్ కలిపి. చూడండి, ఇక్కడ మనం కట్స్ తీసే దగ్గర ఎంత ఉందంటే 9 ఉంది. సో 9 అన్నమాట. ఇలాగా చూడండి, ఆర్మ్ దగ్గరికి 8.5 రావాలి మనం తీసుకునే కొలత. నడుము దగ్గరికి 7.5. ఇక్కడ కొలతలకి వచ్చి 9 అన్నమాట. ఇప్పుడు దీని ప్రకారంగా మనం ఇక్కడ లైనింగ్కి కట్ చేసుకున్నాము మార్కింగ్స్ పెట్టుకొని. మనం ఇక్కడ షోల్డర్ చూసాం కదా, 2.5 ఇంచెస్ షోల్డరు. నెక్ పార్ట్కి 2.5 పెట్టుకొని షోల్డర్ కోసం అయితే 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నాము. నెక్కి అయితే 2.5 అండ్ షోల్డర్కి 3 అయితే పెట్టా. ఎప్పుడైనా సరే ఆర్మ్ కొలత తీసుకునేటప్పుడు డైరెక్ట్గా 7 ఇంచెస్ పెట్టుకోవచ్చు, ఏ కొలత వాళ్ళన్నా. లేదు అంటే 6.5. నేనైతే 7 పెడుతున్నా.
ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి మనము స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుందాము. మనం ఇందాక కొలుచుకున్నట్టు ఆర్మ్ మనకి 8.5 వచ్చింది. సో 8.5కి ఇక్కడ మార్కింగ్ చేసుకుందాము. 8.5 నుంచి ఒక 2 ఇంచెస్ ఖర్చుకు అనమాట. 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ డ్రా చేసుకున్నాం. ఇందాక మనం నడుము కొలత 7.5 వచ్చింది కదా, ఆ 7.5 ఎన్ని ఇంచెస్ల దగ్గర మనకి వచ్చిందో ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ అయితే తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ దగ్గర నుంచి తీసుకుంటే చూడండి కరెక్ట్గా మనకి 13.5 లేదా 14కి, నేను 13.5కి మార్కింగ్ చేస్తున్నా. 13.5 ఇంచెస్ ఇవ్వండి. 13.5 ఇక్కడ మనము 7.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇటు నుంచి 7.5 ఇక్కడికి వస్తుంది. 7.5 ఇంచెస్ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసము. సో ఇలాగా ఖర్చుకి ఇట్లాగైతే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనము కటింగ్స్ అయితే పెట్టాలన్నమాట. ఓపెనింగ్స్ ఎక్కడైతే వచ్చాయో ఆ ఓపెనింగ్స్ కూడా ఎక్కడ పెట్టాలి ఏంటి అన్నది ఇక్కడ చూద్దాము. చూడండి ఇక్కడ 9 ఇంచెస్ ఉంది. మనం షోల్డర్ నుంచి కౌంట్ చేసుకోవాలి ఎంత దగ్గర నుంచి ఎన్ని ఇంచెస్ దగ్గర పెట్టాలని. షోల్డర్ దగ్గర నుంచి నాకు కటింగ్స్ చూడండి 20 దగ్గర ఉంది. మీ ఇష్టం 20 లేదా అయితే మార్కింగ్ చేసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి మనకి 20 ఇంచెస్ దగ్గర ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర నుంచి 20 ఇంచెస్, ఇక్కడ నుంచి 9 ఇంచెస్ అనమాట మనం పెట్టుకోవాల్సింది. ఎప్పుడైనా సరే ఓపెనింగ్స్ దగ్గర 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ కన్నా ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించి ఖర్చుకి అయితే పెట్టుకోవాలి. మనం ఇక్కడ స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ 1.5 ఇంచ్ ఇలా పెడుతున్నా. ఓపెనింగ్స్ అన్నమాట ఇవి. చూడండి ఇక్కడ 20 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎటంటే అటు వెళ్ళకుండా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇంచెస్ తీసుకున్నాము అంతకి 1.5 ఇంచ్ యాడ్ చేసుకొని ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 9 వచ్చింది. 9కి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 10.5 అనమాట. 10.5 ఇంచెస్ అయితే ఇక్కడ మార్క్ చేసుకుందాము. ఇక్కడ చూడండి ఎడ్జ్ ఎప్పుడైనా సరే ఓపెనింగ్స్ ఎంత తీసుకుంటాం దానికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 10.5 అండ్ అలాగే పైన ఇక్కడ ఓపెనింగ్స్ దగ్గర 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. అంతే ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి కటింగ్స్ కోసము. మనం ఎక్స్ట్రా స్టిచ్చింగ్ అవి లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి. సో ఇది 10.5 1.5 ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు ఇవన్నీ మార్కింగ్ చేసుకుందాము. ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇప్పుడు ఆర్మ్ తీసుకోవడానికి నాకు 8.5 కాబట్టి ఎప్పుడైనా సరే 9 to 10 గాని ఉంటే 1.5 మార్క్ చేసుకోండి. ఇక్కడ లోపల లోతు నాకు 8.5 ఉంది కాబట్టి 1.5 తీసుకుంటున్నాను లోతు. ఇట్లాగా ఈ మార్కింగ్కి కలిపేసుకోండి. ఇప్పుడు ఎక్కడైతే మనం మార్కింగ్స్ పెట్టుకున్నామో వాటన్నిటికీ జాయిన్ చేసుకుంటా వద్దాము. మార్కింగ్స్ అన్నీ జాయిన్ చేద్దాము. ఇట్లా జాయిన్ చేసుకుంటూ ఇది మీరు లోపల స్టిచ్ చేయాల్సిన మార్కింగ్ అన్నమాట. ఇది ఎక్స్ట్రా క్లాత్ మనం అక్కడికి కట్ చేసుకుంటున్నాము ఇలా పెట్టుకోవడానికి. చూడండి ఇలాగా ఈ 2 ఇంచెస్ ఈ 2 ఇంచెస్కి, ఈ 2 ఇంచెస్ నుంచి ఈ 1.5 ఇంచెస్కి ఇలాగ మార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడికి ఎడ్జెస్ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడికి, ఇక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడైనా సరే ఓపెనింగ్స్ నుంచి కింద బార్డర్ వరకు అయితే 1.5 ఇంచే పెట్టుకోవాలి. ఇదండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. నేను నెక్ అయితే కట్ చేయట్లేదు ఎందుకంటే డైరెక్ట్ మెటీరియల్ మీద మనం పెట్టుకొని ఏ మోడల్ కావాలో అలాగా. ఇప్పుడు నెక్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. మనం ఆల్రెడీ ఇక్కడ నెక్కి 2.5 పెట్టాము. ఎప్పుడైనా సరే
5.5 నుంచి 6 లోపల మనకి నెక్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేనైతే నాకు ఎప్పుడైనా సరే 5.5 సరిపోతుంది కాబట్టి నేను 5.5 ఇంచెస్ పెట్టుకుంటున్నా ఫ్రంట్ నెక్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రంట్ నెక్ 5.5 పెడితే దానికి 1/2 ఇంచ్ కలుపుకొని బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. అంటే బ్యాక్ నెక్ 6 ఇంచెస్ అలా కట్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ షేప్ కూడా. సో ఇది నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 5.5 పెట్టాను అన్నమాట. ఇలా 5.5 పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి. మీకు రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేపు, లేదంటే స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేప్, మీకు ఏ మోడల్ కావాలంటే అలాగా. కొంతమందికి అయితే 5.5 సరిపోకపోతే 6 కూడా పెట్టుకోవచ్చు. ఇది ఫ్రంట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి మార్కింగ్. నేనైతే డైరెక్ట్గా ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటా. నేను నెక్ అయితే కట్ చేసుకోవట్లేదు. ఎక్కడైతే మార్కింగ్స్ పెట్టామో ఆ వైజ్ మనం మార్కింగ్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసాము. ఇది ఫ్రంట్ పార్ట్, లోపల బ్యాక్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ ఎట్లాగా మీకు ఎక్కడెక్కడ మార్కింగ్స్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ చంక దగ్గర ఎక్కడైతే పెట్టామో ఇక్కడ ఒక మార్కింగ్, అండ్ ఇక్కడ మిడిల్లో కర్వ్ వచ్చిన దగ్గర అయితే ఇట్లాగా మార్కింగ్స్ పెట్టుకోండి. ఎక్కడెక్కడ మీరు స్టిచ్ చేయాలని. టక్స్కి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, టక్స్కి 1.5 ఇట్లా మార్కింగ్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఈజీ అవుతుంది. ఎక్కడ వరకు స్టిచ్ చేయాలి, ఎక్కడెక్కడ దేనికి ఎలాగా ప్యాటర్న్ తిప్పుకోవాలి అని. ఇక్కడ సంక పార్ట్ ఇక్కడ ఇట్లా నుంచి ఇలాగా స్టిచ్ చేయాలి, నడుము దగ్గర నుంచి ఇలా తిప్పుకోవాలని మీకు ఒక ఐడియా వస్తుంది ఇలా టక్స్ చేసుకోవడం వల్ల. సో దీని ప్రకారం మన డ్రెస్ మెటీరియల్ అయితే కటింగ్ అయితే డ్రెస్ మెటీరియల్కి అయితే ఇలా ఉంది నెక్ పార్ట్ దగ్గర. నేను ఈ డ్రెస్కి వీ నెక్ ప్యాటర్న్లో కట్ వర్క్ లాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికి ఎలా కట్ చేయాలి కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి వీ నెక్ ప్యాటర్న్ అలా స్టిచ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో దీనికి హాఫ్గా మనమైతే ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లాగా ఫోల్డ్ చేసుకున్నాం. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసాను, దీంట్లో నుంచి తీసేసాను. ఓన్లీ ఫ్రంట్ పార్టే ఉండేది. ఫ్రంట్ పార్ట్ వరకు కట్ చేసి చూపిస్తున్నాను నెక్ ఎలా కట్ చేసుకోవాలని. సో మనం ఇందాకైతే 5.5 కదండి మనం కట్ చేసుకుంది లైనింగ్ పార్ట్. ఎప్పుడైనా సరే పైన పార్ట్ మాత్రం లైనింగ్ కన్నా 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ పొడవు ఉండాలి. సో నేను ఇక్కడ బార్డర్కి పైనుంచి పెట్టుకుంటున్నా లైనింగ్. సో ఇక్కడి నుంచి మనం మెజర్ తీసుకుందాము, యాస్టీజ్ ఎలా కట్ చేసుకుంటాము అన్నది. లైనింగ్ పార్ట్ అయితే చూడండి, నేను బార్డర్ దగ్గర నుంచి ఈ బార్డర్ వరకు వదిలేసాను అన్నమాట పొడవుని. సో ఇట్లాగా ఇక్కడి నుంచి మనము ఇప్పుడు ఈ ప్యాటర్న్లో ఇక్కడి నుంచి మనం పెట్టేసుకున్నాము, పైన ఎక్కడికి వస్తుంది అక్కడికి కట్ చేసేసుకున్నాము. అయితే మెయిన్ మెటీరియల్కి లోపల లైనింగ్ పార్ట్ పెట్టి ఇలా కట్ చేసాము. ఇప్పుడు నెక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ వచ్చినప్పుడు ఎలా డిజైన్ చేసుకోవాలని. ఇక్కడ ఎన్ని ఇంచెస్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ ఉందో మనం ఇలా పెట్టుకొని ఇంచెస్ చూసుకుందాం. ఇక్కడ 1 ఇంచ్ ఉంది. అలాగే ఇక్కడ నేను ఆల్రెడీ మార్కింగ్ చేశాను కదా, ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని నేను వీ నెక్ ప్యాటర్న్లో కట్ వర్క్ ఇచ్చుకుంటున్నాను. నాకు వీ నెక్ కావాలి డిజైను, అందుకని. సో ఈ 1 మార్కింగ్ కాడి నుంచి ఇలాగా వీ నెక్ లాగా ఇచ్చుకున్నా. ఇక్కడ దీన్ని మనం కట్ వర్క్ లాగా డిజైన్ చేసుకుంటున్నాను నేను. ఇలాగా నెక్ కట్ చేసుకొని యాస్టీస్ స్టిచ్ అయితే చేసేసుకుందాం. కూడా ఇలాగే సేమ్ ఎలా అయితే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసామో అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, బ్యాక్ పార్ట్కి ఇలాగా ఎంబ్రాయిడరీ ఇట్లాగా డిజైన్ ఉండదు కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా మనము స్టిచ్చింగ్స్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఫోల్డింగ్స్ పెట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి. సో బ్యాక్ పార్ట్కి మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ బార్డర్ కంటే ఇక్కడ మనం బార్డర్ ఎంత ఉంది 2 ఇంచెస్ అనుకుంటే అక్కడ 2.5 కానీ 3 ఇంచెస్ పెట్టుకొని దీనికి సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అలాగే యాస్టీస్ ఇలా ప్లేస్ చేసుకొని అది కూడా కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేద్దాం. క్లాత్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ ఎంత పొడవు ఉంటే అంత పొడవు అయితే పెట్టేసుకుంటున్నా.
నాకైతే 3/4 హ్యాండ్స్ కావాలి. 3/4 పెట్టుకోవడానికి 14 ఇంచెస్ కానీ 13 ఇంచెస్ కావాలి. ఇక్కడ మనకి ఎంత ఉందో చూద్దాము. నాకు ఇక్కడ 11 ఇంచెస్ ఉంది. సో నేను 11 ఇంచెస్ పెట్టుకొని అయితే హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నా, ఎంత పొడవు ఉంటే అంత. సో మనం ఇక్కడికైతే మార్కింగ్ చేసుకుందాము. 11 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇలాగ మార్కింగ్ చేసేసుకున్నాము 2 హ్యాండ్స్కి. ఇక్కడ నాకు హ్యాండ్ వచ్చి 6 అన్నమాట. 12 ఇంచెస్లో హాఫ్ 6, ఎక్స్ట్రా వచ్చి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఆర్మ్ కర్వ్ తీసుకునేటప్పుడు పై నుంచి 3 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్ కానీ మార్క్ చేసుకోవాలి. నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకొని లైన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా లైన్ మార్క్ చేసుకొని 3 ఇంచెస్కి. నేను ఇందాక మనం డ్రెస్ కట్ చేసేటప్పుడు మనము చంక దగ్గరికి మార్కింగ్ చేసాం కదండి 8.5. ఆ 8.5 ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి పై నుంచి 8.5 మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడికి 8.5 వచ్చింది మార్కింగ్. ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ కావాలి. దానికి మనము క్లాత్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కట్ చేసుకున్నాము. కానీ మార్కింగ్స్ మాత్రం పెట్టేసుకొని మీరు ఈ 8.5 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ 6 కదండి నాకు ఉండేది, 6కి ఇట్లా పెట్టుకొని ఈ 2 ఇంచెస్కి ఇక్కడ 2 ఇంచెస్ అనమాట. ఇక్కడ క్లాత్ యాడ్ చేసుకోండి మీరు కట్ చేసుకునేటప్పుడు. సో మనం ఇక్కడ కర్వ్ తీసుకోవాలి. దీంట్లో మిడిల్లో ఒక లైన్ మార్క్ చేసుకొని కర్వ్ ఎలా తీసుకోవాలని చూపిస్తాను. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇలా మార్క్ పెట్టుకొని ఈ 8.5 ఇంచ్కి ఇక్కడ ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి మనం కర్వ్ తీసుకుంటాము. చూడండి ఇట్లాగా కర్వ్ తీసుకునేటప్పుడు ఇక్కడ లోపలికి కొంచెంగా ఇట్లాగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ ఇలాగొస్తుంది. దీని ప్రకారం మనం అయితే కట్ చేసుకుందాం అండి. ఇక్కడ మీరు స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ క్లాత్ అయితే యాడ్ చేసుకోండి ఖర్చు కోసము. ఇలా ఖర్చు కోసం కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచు ఇక్కడైతే 8.5 ఇంచెస్ పెట్టామో అక్కడి నుంచి 1/2 ఇంచుకి ఇట్లాగా ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి. అట్లాగా 2 హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకొని కట్ చేసుకొని ఇది ఫ్రంట్ అని చెప్పి మార్కింగ్ చేసుకోండి. దీని ప్రకారము మన మెయిన్ మెటీరియల్ కూడా కట్ చేసుకొని హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకోవడమే. సో ఫైనల్గా మొత్తము స్టిచ్ చేశాక ఎలా ఉందో లుక్ చూపిస్తాను, చూసేయండి. సో చూసారు కదా అండి, ఫైనల్ లుక్ అయితే ఇది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్.